హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ లిరికల్ అయితే కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు, జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని యాడ్ చేసి దాని మీద లిరికల్ యానిమేషన్ క్రియేట్ చేస్తే ఒక అద్భుతమైన స్టేటస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్, మీ గర్ల్ ఫ్రెండ్, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది అన్న వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించిన అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా, లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఫస్ట్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకొని, సపోజ్కి ఫస్ట్ నేను వచ్చేసి మీ ఫోటోని అనేది సెలెక్ట్ అనేది చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ను తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో యానిమేషన్లో ఆ యొక్క ఫోటోని ఇలా సెటప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ని రైట్ ఇస్తున్నా. ఎందుకంటే మనకు ఎక్కువ లెంత్ ఇస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టుకొని మీరు టిక్ మార్క్ని రైట్ ఇచ్చుకోండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. సో ఈ యొక్క వైట్ బ్యాక్గ్రౌండ్ మీకు ఆల్మోస్ట్ ఇక్కడైతే నేను ఒక ఎఫెక్ట్ లా తయారు అనేది చేస్తాను. ఇక్కడైతే బాగా చూడండి. సేమ్ ఆ యొక్క వైట్ బ్యాక్గ్రౌండ్ మీరు తీసుకున్నారు కదా, సో ఆ యొక్క వైట్ బ్యాక్గ్రౌండ్ మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఆ యొక్క మాస్క్ అనేది ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్లో వచ్చేసి మీరు రౌండ్ అనేది చేసి కొద్దిగా మనకు ఈ యొక్క షేప్ని ఇలా మనకు ఒక కోడిగుడ్డ ఆకారంలో తయారు చేయండి. ఓకే, సో ఎగ్ ఆకారంలో తయారు అనేది చేసేసి ఇక్కడ మనకు ఫిదర్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ ఇక్కడ మినిమం ఒక 30-31లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ఫిదర్ మనం చేసింది ఇలా కింద యానిమేషన్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇంకా యానిమేషన్లో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ మీరు
మీరు మల్టీ అని అప్లై చేయండి. సో మల్టీ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి ఆ యొక్క వైట్ మీరు ఏదైతే వైట్ ఇచ్చారో ఆ యొక్క వైట్ దాని మీద పెట్టేసి సేమ్ ఇంకా మీకు యానిమేషన్లో మీకు ఎంత లెంత్లో కావాలో ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. సేమ్ ఇక్కడ ఇంకా మనకు హెష్టాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అని ఉండే. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, మన యొక్క ఫోటోకి ఆ యొక్క లిరికల్ యానిమేషన్ అండ్ మన యొక్క ఫోటో కరెక్ట్గా సెట్ అయిపోయి. సో ఇంకేంటి మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ రావాలి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఇక్కడ మీరు కరెక్ట్ యానిమేషన్లో పెట్టేసి ఇక్కడ మీరు యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి కొద్దిగా మీరు ఇలా మనకు పైకి స్క్రోల్ అప్ చేయండి. సో వన్స్ పైకి స్క్రోల్ అప్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకొని చూడండి గైస్, ఆ యొక్క పార్టికల్ ఏదైతే ఎఫెక్ట్ మన మీదకి వస్తూ అండ్ ఆ యొక్క హార్ట్ సింబల్స్ అండ్ లిరికల్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అనండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు ఎండ్ వరకు డ్రాగ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఏంటి ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. గైస్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అని ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఓకే, సో ఇక్కడతో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.